ప్రైజ్ లార్డ్. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 26వ వచనము. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను, దానిని మత్తిల్లజేయుడి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది, అది అపహాస్యము నొందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్లుగా నీవు అతన్ని గూర్చి పలుకునప్పుడల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు యెహోవాకు విరోధముగా తనకు తానుగా గొప్ప చేసుకుంది. అందుకే దేవుడు మోయాబుని తీర్పులోనికి తీసుకొచ్చి దాన్ని మత్తిల్ల చేయించి దాని వాంతిలో అదే పొర్లేటట్లు చేశారు. అంతేకాదు, ఎప్పుడైతే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని స్పందించలేదు. అందుకని దేవుడు ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా స్పందించాలి, లేకపోతే దేవుడు ఒప్పుకోరు. కానీ దేవుడు పాపాన్ని ఒప్పుకోడు, కానీ ప్రజల్ని ఎప్పుడూ ప్రేమిస్తారు. ఇదే మోయాబుని 47వ వచనంలో అంత్యదినముల్లో చేరగట్టి